టీటీడీ ట్రస్టులు పథకాలకు విరాళాలు అందించే దాతల ప్రివిలేజెస్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం చైర్మన్ ఈవోతో కలిసి నిర్ణయాలను వెల్లడించారు. టీటీడీకి చెందిన వివిధ ట్రస్టులు, స్కీమ్లకు విరాళాలు ఇచ్చే దాతలకు కల్పిస్తున్న సౌకర్యాల్లో మార్పులు చేసినట్లు తెలిపారు. కొత్త నిబంధనలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని టీటీడీ ప్రకటించింది. ఇప్పటికే విరాళాలు అందించిన దాతలకు ప్రస్తుతం ఉన్న ప్రివిలేజెస్ యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. కోట్లతో తిరుమలలో ఎస్ఎస్సి టోకన్లు కలిగి ఉన్న భక్తుల కోసం అల్వార్ ట్యాంక్ సమీపంలో శాశ్వత షెల్టర్లు, క్యూ లైన్లు, టాయిలెట్లు నిర్మించేందుకు టెండర్లు పిలిచాం. దానికి ఆమోదం తెలపడం జరిగింది. తిరుమలలోని కుమారధార, పసుపుధార డ్యాములు మరింత పటిష్టంగా ఉండేందుకు డబుల్ లేన్ వంతెన నిర్మాణానికి 2.77 కోట్లు మంజూరుకు ఆమోదం. తిరుమలలో గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి చేయడంలో భాగంగా జిఎన్సి సమీపంలో 800 కిలోవాట్ల విండ్ మిల్ టర్బైన్ని ఏర్పాటు చేయడానికి కోసం విష్ అండ్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారిచే విరాళంగా ఏర్పాటు చేసి టీటీడీకి 25 సంవత్సరాల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయడానికి వారు ముందుకు వచ్చారు. అది కూడా ఈరోజు 2.31 కోట్లతో తిరుమలలో ఎస్ఎస్సి టోకన్లు కలిగి ఉన్న భక్తుల కోసం అల్వార్ ట్యాంక్ సమీపంలో శాశ్వత షెల్టర్లు, క్యూ లైన్లు, టాయిలెట్లు నిర్మించేందుకు టెండర్లు పిలిచాం. దానికి ఆమోదం తెలపడం జరిగింది. తిరుమలలోని కుమారధార, పసుపుధార డ్యాములు మరింత పటిష్టంగా ఉండేందుకు డబుల్ లేన్ వంతెన నిర్మాణానికి 2.77 కోట్లు మంజూరుకు ఆమోదం. తిరుమలలో